హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే మరో మంచి నవల మాస్టర్ రైటర్ సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన సృష్టి అనే నవల అండి. ఈ నవల మీకు అందరికీ తప్పక నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, ఇన్ అవర్ ఆర్డినరీ ఎక్స్పీరియన్స్ కలర్స్ ఆర్ నాట్ సింప్లీ వాట్ దే ఆర్ టు ద ఐస్. దే ఆర్ అసోసియేటెడ్ విత్ సెన్సేషన్స్ ఆర్ మెమోరీస్, pleasant or unpleasant. Red with blood, blue with the sky, yellow with sunlight and summer, black with morning and grey with autumn or with gloom. A painting is not a design in sports meant merely to outdo a sunset. It is a rich dream of experience meant to outshine the reality. అయ్యర్ వైండ్మ్యాన్. మద్రాసుకు దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండిచ్చేరికి 2 మైళ్ళ దూరంలో ఉంది ఆర్యన్ కుప్పం బీచ్. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. పసుపు ఎరుపు రంగులు పులుముకున్న ఆకాశం ముత్తైదువ నుదురులా ముచ్చటగా ఉంది. చిన్న చిన్న అలలతో కదులుతున్న సముద్రం నీలిరంగు నేత చీరలా ఉంది. గోధుమ రంగు ఇసుక తిన్నెలు, పెద్ద పెద్ద రాళ్ళు, ఆ రాళ్లకు కొంచెం దూరంలో మట్టి రోడ్డు, దానికి అటు ఇటు కొబ్బరి చెట్లు, బహమాన్ అట్మాస్ఫియర్. సమీపంలో ఉన్న కొండల మించి వస్తున్న చల్లని గాలి. ఇసుకలో కూర్చుని సముద్రం వైపే చూస్తున్నాడు అభినవ్. ఉంగరాల జుత్తు, కోలముఖం, సూది ముక్కు, ఎప్పుడూ ఆలోచనలో నిమగ్నమయ్యే కళ్ళు, చిన్న పెదాలు, వత్తుగా మీసం, పల్చటి గెడ్డం. 25 ఏళ్ల అభినవ్ తెల్లటి పాల ఛాయలో నిగనిగమని మెరిసిపోతున్నాడు. ఏదో మాటల శబ్దానికి తల తిప్పి చూశాడు. ఎడం చేతుల్లో తట్టలు, కుడి చేతుల్లో వలలతో జాలరి వనితలు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారం రోజులుగా అదే దృశ్యాన్ని అదే సమయంలో చూస్తున్నాడు అభినవ్. గట్టు మీద నుంచుని సముద్రంలోకి వలని విసురుతున్నారు జాలరి వనితలు. ఆ విసురులో హొయలు, నల్లటి వంటి మీద పేరుకుంటున్న చెమట, వంపులు తిరుగుతున్న శరీరం, సన్నటి సూర్యకిరణాలు ఆ వంటి మీద పడి మిలమిలా మెరుస్తున్నాయి. అభినవే తన పక్కనే ఇసుకలో ఉన్న చేతి సంచి తీసుకుని అందులో ఫోల్డ్ చేసి ఉన్న ప్లాస్టిక్ ఈజిల్ను బయటకు తీసి ఇసుకలో ఫిక్స్ చేశాడు. ఫ్రేమ్ నిండుగా క్యాన్వాస్ని చేసి కుంచెను కలర్స్ ప్లేట్ను అందుకున్నాడు. జాలరి వనితల్లో ఒక వనిత వైపు చూస్తూ కుంచెను రంగుల్లో అద్దడం ప్రారంభించాడు. ఎండ నెమ్మదిగా పెరుగుతోంది. 60 నిమిషాలు గడిచాయి. సముద్రంలోకి పోయి వలను విసురుతున్న జాలరి అమ్మాయి స్కెచ్ పూర్తయింది. ఏదో వెయ్యాలని వేస్తున్నాడు తప్ప అతనికి ఏదో అసంతృప్తిగా ఉంది. మరో 20 నిమిషాలు గడిచాయి. జాలరి అమ్మాయిలు అక్కడి నుంచి ముందుకు నడుస్తున్నారు. తను వేసిన స్కెచ్ వైపు వెళ్ళిపోతున్న వాళ్ళల్లో ఒక అమ్మాయి వైపు తదేకంగా చూస్తున్నాడు అభినవ్. ప్రతి కళ్ళకు గొప్ప ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ కోసమే గింజుకుంటున్నాడు అభినవ్. వాతావరణం క్రమంగా వేడెక్కడం ప్రారంభమైంది. క్యాన్వాస్ని, ఈజిల్ని, సరంజామాని తీసి బ్యాగ్లో పెట్టేశాడు. బీచ్లోంచి బయటకు వచ్చి నడవడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను ఒక చిత్రకారుడిలా లేడు. జీవితంలో పూర్తిగా ఓడిపోయిన వాడిలా ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతున్న వాడిలా ఉన్నాడు. ఊళ్ళోకి రావడానికి సరిగ్గా 40 నిమిషాలు పట్టింది. పోస్టాఫీస్ పక్కనున్న పాతకాలం నాటి హోటల్లోకి అడుగుపెట్టాడు. రూమ్లోకి అడుగుపెట్టాడో లేదో ఫోన్ మోగింది. యాంత్రికంగా రిసీవర్ అందుకున్నాడు. హలో, అభినవ్ హియర్. హలో అభి, నేను మాధురి దీక్షిత్ని, బొంబాయి నుంచి. ఆ గొంతు గమ్మత్తుగా ఉంది. మాధురి దీక్షిత్ అలాంటి అమ్మాయి అభినవ్కి తెలియదు. బొంబాయిలో అభినవ్కు అసలు స్నేహితులు లేరు. సారీ, జ్ఞాపకం రావడం లేదు, బుర్రగోక్కుంటూ అన్నాడు అభినవ్. రిసీవర్లోంచి అందమైన నవ్వు వినిపించింది. పోనీ ప్రియాంక గాంధీ అంటే జ్ఞాపకం వస్తుందా? ప్రియాంక గాంధీ, ఆ పేరు ఎక్కడో విన్నాడు తను, కానీ సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు. ఆ పేరుని ఎక్కడ విన్నాడో సీరియస్గా ఆలోచించడం మొదలెట్టాడు అభినవ్. అయ్యో రామా, మీ ఆర్టిస్టులంతా మూడీ ఫెలోస్. ప్రపంచంలో ఎవరు ఉండరండి బాబు. మాధురి తెలీదు, ప్రియాంక తెలీదు, కనిపించే మనిషిని గుర్తుపట్టలేరు, వినిపించే గొంతును పసికట్టలేరు. ఎవరండి బాబు? బుద్ధుడి 6వ అవతారంలాగా. ఆ మాటలకు కంగారు పడిపోయాడు అభినవ్. సారీ, రాంగ్ నెంబర్. మీకు కావాల్సిన వ్యక్తిని నేను కాదనుకుంటా. రిసీవర్ని పెట్టేయబోతుండగా, అయ్యా మహాన్ బావా, నేను కావ్యని హైదరాబాద్ నుంచి అన్న మాట వినపడటంతో అప్పుడు కావ్య అనే ఆకారం కళ్ళ ముందు వచ్చింది అభినవ్కి.
మీరా? ఇంకెవరు అనుకున్నాను. మాధురి దీక్షిత్, ప్రియాంక గాంధీ వాళ్ళెవరు? మీ ఫ్రెండ్సా? నిజంగా మేధావులే కావచ్చు. వాళ్ళకి వాళ్ళ కళ తప్ప మిగతా ప్రపంచం గురించి ఆలోచించే తీరిక అవసరం ఉండదు. ఆ మాటలకు కావ్య పెద్దగా నవ్వింది. ఆ నవ్వుకి దృశ్య రూపం ఇస్తే కొబ్బరాకుల మీద వెన్నెల మెరుపుల్లా ఉంటుంది. చెప్పండి అడిగాడు అభినవ్. ఏం చెప్పడం? మీరే చెప్పాలి. ఎంతవరకు వచ్చింది మీ పని? మనకు ఇంకో 48 గంటల టైం ఉంది. జ్ఞాపకం ఉందా? అతని జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసింది ఆమె. అవును, జ్ఞాపకం ఉంది. కానీ కావ్య గారు, నౌ ఐ ఆమ్ ఇన్ హెల్ప్లెస్ కండిషన్. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీ ఇన్స్పిరేషన్ హియర్. అనవసరంగా మీరు ఇచ్చిన డబ్బును ఖర్చు చేయడం తప్ప. అతని గొంతులో ధ్వనించిన నిజాయితీకి ఆమె ఒక క్షణం మాట్లాడలేకపోయింది. యు నో అభినవ్, దిస్ ఈజ్ ఏ ప్రెస్టేజ్ క్వశ్చన్ ఫర్ మీ అండ్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఫర్ యూ. మీకు తెలుసు, ప్రతి ఏటా మా యాడ్ ఏజెన్సీ నుంచి వెళ్ళే పెయింటింగ్కి ఏదో ప్రైజ్ రావటం. ఈసారి బెస్ట్ పెయింటింగ్ అవార్డు మీ పెయింటింగ్కి వస్తుందన్న నమ్మకం నాకు ఉంది. పోనీ ఇప్పటికిప్పుడు మీరు వేయలేకపోతే మీ ఓల్డ్ పెయింటింగ్స్ దేన్నో దాన్ని పంపుదాం. ఏమంటారు? ఆ సలహాకు అభినవ్ దగ్గర నుంచి మౌనం తప్ప మరేం జవాబు లేదు. చూడండి అభినవ్, టైంకి ఆర్డర్కి సంబంధం లేదు, కానీ ఆర్ట్ని నిర్దేశించేది టైం. ఆ విషయం నాకన్నా మీకు బాగా తెలుసు. ఓ పని చేయండి, ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేయండి. మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఫోన్ కట్ అయింది. అభినవ్ మనసంతా గజిబిజిగా అయిపోయింది. అచేతనంగా సోఫాలో కూలబడిపోయాడు. ఏవేవో ఎడతెరగని ఆలోచనలు. మంచం మీద మౌనంగా బొమ్మలా నిద్రపోయే చెల్లి, బాధకు కానీ సంతోషానికి కానీ నిర్లిప్తంగా కళ్ళతో జవాబు చెప్పే చెల్లి, తుళ్ళుతూ నవ్వుతూ పెరిగెత్తే చెల్లి. 5 ఏళ్ల క్రితం జబ్బుతో కృంగిపోవటం, మంచాన పడటం, బ్రతుకంతా హాస్పిటల్ పాలవటం. చెల్లి జబ్బేమిటో తెలుసుకోవాలంటే కనీసం ₹1,00,000 కావాలి. ముందు చెల్లి జబ్బేమిటో తెలుసుకోవాలి. తనకి సంతోషాన్ని ఇచ్చే కళను చెల్లి జబ్బుని గురించి తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తున్నాడు తను. తన మూడ్ సరిగ్గా కుదిరితే తను అద్భుతంగా పెయింటింగ్ వేస్తాడు. తనకి ఢిల్లీ పెయింటింగ్ కాంపిటీషన్స్లో బెస్ట్ ప్రైజ్ రావటం ఖాయం. కానీ కుంచగలడం లేదు. మనసులో భావం పలకడం లేదు. తాళ్ళన్నీ చిక్కుబడిపోయినట్టు మెదడంతా గజిబిజిగా అయిపోయింది. మరొక క్షణం పాండిచ్చేరిలో ఉండదలుచుకోలేదు అభినవ్. హోటల్ రూమ్ ఖాళీ చేసి ట్యాక్సీలో మద్రాస్ బయలుదేరాడు. మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి చేరేసరికి 2 గంటలు దాటింది. మద్రాస్ ఎక్స్ప్రెస్కి టికెట్ దొరకలేదు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ వెళ్ళే చార్మినార్ ఎక్స్ప్రెస్కి టికెట్ కోసం ప్రయత్నించాడు. టికెట్ కలెక్టర్ని ప్రాధేయపడితే ఒక సీట్ అడ్జస్ట్ చేశాడు. సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో తన సీట్లో కూర్చున్నాడు. సరిగ్గా 6:15 ట్రైన్ మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో బయలుదేరింది. బాగా అలసిపోవడం వల్ల సీటుకి చేరబడగానే కళ్ళ మీదకు నిద్ర ముంచుకొచ్చేసింది అభినవ్కి. 3 గంటల తర్వాత మెలకువ వచ్చింది అతనికి. కళ్ళిప్పి చూశాడు. పరిగెడుతున్న ట్రైను నీలపు వెలుతురికి కళ్ళు అడ్జస్ట్ కావడానికి 5 నిమిషాలు పట్టింది. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో జనం కిక్కిరిసి ఉండటం చూడటం అదే మొదటిసారి అభినవ్కి. అది పెళ్ళిళ్ళ సీజన్ అని తెలియదు అతనికి. బెర్తుల చివర అనుకుని నడిచే దారిలో సూట్ కేసుల మీద మోకాళ్ళతో కూర్చుని జోగుతూ నిద్రపోతూ కళ్ళిప్పి పక్కకి చూసిన అభినవ్కి కనిపించిన దృశ్యానికి ఆశ్చర్యపోయాడు. 2 బెర్తులకు మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో కుడివైపు బెర్త్కి ఆనుకుని ఒక అమ్మాయి నిద్రపోతోంది. ఆ అమ్మాయి పక్కన విఐపి సూట్ కేసు. కాళ్ళు చాపుకొని కుడికాల మీద ఎడంకాలు వేసుకుని నిద్రపోతోంది. ఆ కాళ్లకున్న వెండి పట్టీలు నీలపు వెలుగులో వింతగా మెరుస్తున్నాయి. గాలికి ఎగురుతున్న విశాలమైన జుత్తు, గుండ్రటి ముఖం, పొడవాటి ముక్కు పొడక మిలమిలమని మెరుస్తోంది. చెదిరిన పైట, ముడుచుకున్న ఎంచక్కటి పెదిమలు, రైలు కదలికను ఊగుతున్న కాళ్ళు, మంద్రంగా సవ్వడి చేస్తున్న పట్టీలు వైపు చూసిన అభినవ్ అక్కడ కనిపించిన వింత దృశ్యానికి మరింత ఆశ్చర్యపోయాడు. కుడికాలు పట్టీని నోట్లో పెట్టుకుని ఓ అబ్బాయి ఆడుకుంటున్నాడు. వాడికి పూర్తిగా 2 ఏళ్ళు ఉండవు. విచిత్రంగా ఉంది ఆ దృశ్యం. వెంటనే అభినవ్ దృష్టి ఆ అమ్మాయి కంఠం మీదకి వెళ్ళింది. ఆ మెడలో తెల్లటి పూసల దండ తప్పితే పెళ్ళైనట్టుగా ఏ గుర్తులు లేవు. గబుక్కున లేచి కూర్చున్నాడు అభినవ్. కళ్ళాపకుండా తదేకంగా తేరిపాగా చూశాడు. కాళ్లకు మంటలు కూడా లేవు. నల్లటి వంటి రంగులో ఆ అమ్మాయి నీలి కలువలా ఉంది. కాళ్ళ దగ్గర పసివాడు తెల్లగా రబ్బర్ బొమ్మలా ఉన్నాడు. చప్పుడు చేయకుండా లేచి ఎదురుగా వచ్చి ఆ అమ్మాయి వైపు చూశాడు. నల్లరాతితో చెక్కిన శిల్పంలా ఉంది ఆ అమ్మాయి. అప్పుడే అదే క్షణంలో అభినవ్ మనసులో చిత్రకారుడు నెమల్లా పురివిప్పుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయలేదు అతను. హ్యాండ్ బ్యాగ్లోంచి ఈజిల్ని తీసి అడ్జస్ట్ చేసుకుని క్యాన్వాస్ ఫిక్స్ చేసి
కుంచెని అందుకున్నాడు. సరిగ్గా 2 గంటలు గడిచాయి. ట్రైన్ ఎక్కడా ఆగకుండా పరిగెడుతోంది. స్కెచ్ పూర్తి చేశాడు. మరో 2 గంటలు గడిచాయి. మసక చీకట్లోనే రంగులు వేయడం ప్రారంభించాడు. ఆ చిత్రం గీస్తున్నంతసేపు అతని హృదయంలో ఏదో తెలియని ఆనందం తొణికిసలాడుతోంది. కనీ కనిపించని మసక చీకట్లో అతను చిత్రానికి రంగులు వేస్తున్నాడు. అయినా అతని మనసు నిండా వెల్లువ. అభినవ్ దృష్టిలో ఆ కంపార్ట్మెంట్లో మరెవ్వరూ లేరు. తను, ఎదుట ఆమె బిడ్డ, అంతే. మరో అరగంట తర్వాత చిత్రం పూర్తయింది. తను వేసిన చిత్రాన్ని వెలుగులో చూసుకోవాలని ఆశగా ఉంది అతనికి. సరిగ్గా అదే సమయంలో రైలు వేగం తగ్గుముఖం పట్టింది. ఏదో స్టేషన్ సమీపిస్తున్నట్టుగా సందడి. ఆ చివర ఎవరో లైట్ వేశారు. గబుక్కున్న క్యాన్వాస్ను తీసేసి సీటు మీద బోర్లా పెట్టి ఈజిల్ను మడత పెట్టేసి లైట్ స్విచ్ ఆన్ చేశాడు. మెరుపు తట్టాల్మని కళ్ళకు తగిలినట్లుగా అయింది. కింద 2 బెర్త్లకు మధ్య అదే భంగిమలో ఆ అమ్మాయి, ముగ్ధ మనోహరంగా, స్లీపింగ్ బ్లాక్ బ్యూటీ తనలో తను అనుకున్నాడు అతను. వరుసగా కంపార్ట్మెంట్లో లైట్ వెలగడం ప్రారంభించాయి. ఇంతట్లో టికెట్ కలెక్టర్ వచ్చాడు. నిద్రపోతున్న అమ్మాయిని తట్టాడు. మిస్ లిపి మీరేనా? మగత కళ్ళని మత్తుగా విప్పిందామె. కలవరపడుతూ బయట చెంగుని సర్దుకుని టికెట్ కలెక్టర్ వైపు చూసింది. బెర్త్ ఖాళీ అయింది, 36 వెళ్ళండి. ఆ మాటతో అమ్మాయి గబుక్కుని లేచి సూట్ కేసు అందుకుని థ్యాంక్స్ అండి అంది ముందుకెళ్తూ. కాళ్ళ దగ్గర బాబుని అసలు ఆమె పట్టించుకోలేదు. ఆశ్చర్యంగా అభినవ్ బాబు వైపు ఆమె వైపు చూస్తున్నాడు. అతనికేం అంతు పట్టలేదు. అభినవ్ సీట్లోంచి లేచి అంతంత కళ్ళతో అందరి వైపు చూస్తున్న బాబుని ఎత్తుకుని హలో అని పిలిచాడు. రవివర్మ శకుంతలలా తల తిప్పి చూసింది ఆమె. మీ బాబుని మర్చిపోయారు. ఆమె నీలి కళ్ళల్లో నీటి బిందువులంత ఆశ్చర్యం. పెళ్లి కాని పిల్లకి బాబునిస్తానంటావేంటి? నేను నిద్రపోతే ఆడుకుంటూ వచ్చేసినట్టున్నాడు. ఆ మాటలు తల తిప్పి చూశాడు అభినవ్. ఎదురుగా 40 ఏళ్ల పల్లె ఆడ మనిషి. ఈ బాబు మీ బాబా? మరింత ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్. అవును బాబు, ఈడు రాత్రేల నిద్రోడు, పగటేలా పడుకోడు అని చాంతాడంత దీర్ఘాలు తీసి బాబుని అందుకుని వెనక బెర్త్ వైపు నడిచింది. హలో అని పిలిచిన అభినవ్ వైపు ఒక క్షణం మాత్రమే చూసి ముందుకెళ్ళిపోయింది లిపి. అతనిలో ఏదో తెలియని ఆశ్చర్యం. ఊహ తెలియని పసివాడిని పెళ్లి కాని ఓ అమ్మాయి దగ్గర పెట్టి తనకు తల్లి పిల్లల భ్రమ కలిగించాడు. ఆ భగవంతుడు వింత సృష్టి అంటే ఇదేనేమో. మరి నిద్ర రాలేదు అతనికి. విశాలమైన భవనంలో ఒక్కొక్క కిటికీ రెక్క తెరుచుకొని వెలుగు రేఖలు ప్రసరించినట్టు అందమైన వెలుగు, అద్భుతమైన వెలుగు. ఆ వెలుగు కోసమే ఎదురు చూస్తున్నాడు అతను. కెన్వాస్ని బెర్త్ మీద అడ్డంగా పరిచి ఆప్యాయంగా దానివైపే చూశాడు. అద్భుతమైన మాతృత్వానికి అచ్చమైన నిదర్శనంలా ఆ చిత్రాన్ని చూస్తున్న కొలది అతనిలో కొత్త కొత్త ఆలోచనలు పుడుతున్నాయి. ఎవరూ అతన్ని పట్టించుకోవడం లేదు. ఎక్కువ మంది నిద్రలో ఉన్నారు. అతను తన చిత్రానికి ఫైనల్ టచ్ చేశాడు. మరో 40 నిమిషాల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. హ్యాండ్ బ్యాగ్తో కంపార్ట్మెంట్లోంచి ప్లాట్ఫామ్ మీదకు దిగిన అభినవ్ రాత్రి తను చూసిన అమ్మాయిని, ఆ బాబుని మరోసారి చూడాలని 10 నిమిషాల సేపు ఎదురు చూశాడు. ఆ అమ్మాయి పేరు గుర్తు తెచ్చుకోవడానికి చాలాసేపు శ్రమపడ్డాడు. లిపి, అందమైన పేరు. లిపి కనిపించలేదు. బాబు కూడా కనిపించలేదు. ఎవరికి ఎవరు ఏమీ కారు. కానీ అభినవ్ చిత్రించిన చిత్రంలో వాళ్ళిద్దరూ అద్భుతమైన మాతృప్రేమకు ఉపయోగపడిన మోడల్స్. ఈ చిత్రాన్ని చూసి కావ్య ఏమంటుందో ఆలోచన రావడంతోనే హుషారుగా స్టేషన్ బయటకు వచ్చి ఆటో ఎక్కాడు అతను. ఆటో ఖైరతాబాద్ వెళ్ళటానికి అరగంట పట్టింది. ఆటో దిగి ఇంట్లోకి వస్తున్న లిపిని చూసి వంటగదిలోంచి బయటకు వచ్చిన లిపి తల్లి రాజ్యం ఎదురెళ్ళి సూట్ కేసు అందుకుంది. తమ్ముడు భాస్కరం ఎలా ఉన్నాడే, ఏం చేస్తున్నాడు? ఆ ప్రశ్నకు తలెత్తి అసహనంగా తల్లివైపు చూసి కుర్చీలో కూర్చుంది లిపి. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన దానిని మొదట వేయాల్సిన ప్రశ్న ఇంటర్వ్యూ ఎలా అయింది, ఉద్యోగం వస్తుందా అని. రెండో ప్రశ్న భాస్కరం గాడి గురించి. అవునమ్మాయి, వాడు సినిమాలో చేరానన్నాడు. ఏం చేస్తానన్నాడేంటి? ఉత్సాహం చంపుకోలేక అడిగాడు తండ్రి తిరుమలరావు. నువ్వు కూడా ఆఖరికి డొంక తిరుగుడుగా తమ్ముడు గురించి అడిగావు నవ్వుతూ తండ్రి వైపు చూసింది లిపి. మగపిల్లాడు, అందున ఒక్కగానొక్కడు. అడగవేమిటే చాదస్తం కాకపోతేను. చూడు, అన్ని విషయాలు తిన్నగా చెప్పు. పొద్దున్నే నాకు బీపీ తెప్పించుకో. కాఫీ గ్లాసుని చేతిలో పెడుతోంది రాజ్యం. భాస్కరంగాడు స్టేషన్కి వచ్చాడు. విల్లివాకంలో చిన్న రూమ్. అక్కడ తెలుగు వాళ్లే ఎక్కువ మంది ఉంటారులే. ఈ మధ్య సొంతంగా మేకప్ వేయడం నేర్చుకున్నట్ట. పర్వాలేదు. నెలకు 3-4 వేలు సంపాదిస్తున్నాడు చెప్పింది లిపి. 4 వేలే? అలాంటప్పుడు మనకు 1000 పంపిస్తే ఏం పోయిందే వాడికి? అడగలేకపోయావు కోపంగానే తల్లి.
ముందు దాన్ని చెప్పనీవే. చెప్పు తల్లి, నీ ఇంటర్వ్యూ గురించి చెప్పు, తండ్రి అడిగాడు. ఇంటర్వ్యూ బాగానే జరిగింది. డాక్టర్ గారికి 50 ఏళ్ళుంటాయి. నెలకో 1500 స్టార్టింగ్లో ఇస్తానన్నాడు. నర్సింగ్ హోమ్ పెద్దదే, వారం రోజుల్లో వచ్చి చేరమన్నాడు. మోమును చీర చెంగుతో తుడుచుకుంటూ అంది లిపి. మన రోజులే బాగుంటే ఆ క్లినిక్కో నర్సింగ్ హోమో మనమే పెట్టుకుంటే డాక్టర్కి చదివిన పిల్ల ఉద్యోగానికి వెళ్ళే బాధ తప్పేది కదా. ముందు జాగ్రత్తతో పనులు చేయకపోతే పిల్లల బ్రతుకులు ఇలాగే చల్లారిపోతాయి. భర్తవైపు ఊరకంట కోపంగా చూసి గుమ్మం మీదకు వచ్చింది రాజ్యం. దానికేం బదులివ్వలేదు తిరుమలరావు. పోనీలే, జాబ్ వచ్చినట్టే కదా, కలో గంజు అక్కడే అందరం కలిసి తాగుదాం, మనకి మంచి రోజులు రాకపోవు. కాఫీ కప్పు నేల మీద పెడుతూ అన్నాడు తిరుమలరావు. అయితే ఇల్లు ఖాళీ చేసేస్తామని ఇల్లుగల్లా ఆయనతో చెప్పమంటావా? నిర్ధారణ కోసం అడిగింది రాజ్యం. 4 రోజుల్లో ఖాళీ చేసేస్తామని చెప్పు, లిపి అంది వెంటనే. చెప్పేస్తాను. 2 నెలల ఇంటద్దె బాకీ, వెచ్చాల వాడికి 5000 బాకీ, వేటికి అలా ఉండగా ఎలా వెళ్ళిపోతామే? లిపి హ్యాండ్ బ్యాగ్లోంచి నోట్ల దొంతరను తీసి తండ్రి చేతుల్లో పెట్టింది. ఇంత డబ్బు ఎక్కడిది? ఆశ్చర్యంగా అడిగాడు ఆయన. 10,000 భాస్కరం ఇచ్చాడు. అప్పులు తీర్చేసి వెంటనే వచ్చేయమన్నాడు చెబుతూ లోన గదిలోకి నడిచింది లిపి. భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళ మొహాలు ఆనందంతో విప్పారాయి. కావ్య 5 అడుగుల 4 అంగుళాలు ఎత్తుంటుంది. అందంగా కట్ చేసుకున్న బాబ్డ్ హెయిర్, చురుకైన కళ్ళు, పల్చటి పెదిమలు, ఎర్రటి శరీర ఛాయ, నాజుకైన శరీరం. ఆమెను చూస్తూనే ఎవరికైనా ఆమె తన అందం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ఇట్టే అర్థం చేసుకోగలరు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలదు. ఎగ్జిక్యూటివ్ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి ఆమెలో. సృజ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ హైదరాబాద్ బ్రాంచ్కి కావ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఆ ఏజెన్సీ హెడ్ ఆఫీస్ మద్రాసులో ఉంది. 6 నెలల క్రితం కావ్య ఒకే వీధిలో ఉండే అభినవ్ని పరిచయం చేసుకుంది. అభినవ్ని మొట్టమొదటిసారి చూసినప్పుడే అతడిలోని విలక్షణమైన వ్యక్తిత్వాన్ని, ప్రతిభను పసికట్టింది కావ్య. ఏం గురూజీ, మసిబొగ్గుల మధ్య మణిలా ఇలా ఉండిపోయారేంటండి? మీరు ఎంత గొప్ప ఆర్టిస్టో మీకు తెలుసా? గోడలకున్న పెయింటింగ్స్ రెప్పలార్పకుండా చూస్తోంది కావ్య. నాకు తెలుసు, ప్రపంచానికి తెలీదు, మెల్లగా నవ్వుతున్నాడు అభినవ్. అభినవ్ని చూడగానే ఆమెను ఆకర్షించింది ఒక్క అతని వ్యక్తిత్వమే కాదు, స్ఫురద్రూపం, విలక్షణత్వం. ప్రపంచంలో బ్రతుకు తెరువు తెలిసిన ఆర్టిస్టులందరూ ఏం చేస్తారో తెలుసా? ఆర్ట్ని నమ్ముకొని బ్రతుకుతారండి బాబు. ఆర్ట్ని అమ్ముకొని బ్రతుకుతారు. మీ ఆర్ట్లో ఏముందో మీరే చెప్పుకొని తిరగాలి. లేకపోతే మైక్ పట్టుకుని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని పట్టుకోవాలి. కన్నరెప్పల్ని చిత్రంగా కదుపుతోంది కావ్య. నా ఆర్ట్లో ఏముందో మైక్ పట్టుకొని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారా? నాకు తెలియదే, ఎక్కడుంటారు? సహజంగా అమాయకంగా అడుగుతుంటే నవ్వకుండా ఉండలేకపోయింది కావ్య. అయ్యో పూర్ గురూజీ, హైదరాబాద్, సికింద్రాబాద్లో కళాసేవ చేస్తామని బోర్డులు పెట్టుకుని, చందాల పుస్తకాలు పట్టుకుని, నెమంటోల్ని గుడ్డ సంచిలో వేసుకుని చాలామంది ప్రతి గల్లీలో ఉంచుంటారు. వాళ్ళ పనేంటో తెలుసా? గల్లీల్లో మారుమూల ఉన్న ప్రతిభను జుత్తు పట్టుకుని పైకి లాగటం, వేదిక లెక్కించటం, వాళ్ళ చేత పద్యాలు, రాగాలు తీయించడం, దండలేసి దండం పెట్టేసి మెమెంటో ఇచ్చేసి ఆ వీధి చివరన వదిలేయడం. మీ కీర్తి క్షణాల్లో పత్రికల్లో మారుమోగిపోవాలంటే అది చిట్కా. నన్నొక విజిలేయమంటారా? అల్లరిగా అంది కావ్య. మెమెంటో ఇవ్వటం సరే, సదరు ఆర్ట్ గురించి తెలియాలి కదండి. షేక్స్పియర్ బ్రదర్ ఇన్ లా ఫేస్ పెడుతూ అన్నాడు అభినవ్. అక్కర్లేదండి బాబు, మీరేంటో ఒడ్డు పొడవు చెప్పేస్తే ఒక ఆయన పొగడేయడానికి సిద్ధంగా ఉంటాడు, ఇంకొక ఆయన అసువుగా పంచరత్నాలు కట్టేస్తాడు, ఇంకొక ఆయన సభా దక్షతకు రెడీ. నేను సరదాగా చెబుతున్నాను అనుకున్నారా? డ్యామ్ సీరియస్. రవీంద్ర భారతి మీద ఒట్టు. సారీ కావ్య గారు, నేను అర్జెంటుగా గొప్పవాడిని అయిపోవాలని కోరుకోవటం లేదు. మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. అలా నిష్కర్షగా అడిగేసరికి అసలు విషయంలోకి వచ్చేసింది కావ్య. మా యాడ్ ఏజెన్సీకి ఆర్ట్ డైరెక్టర్ మీరు ఉండాలి. మీకెంత జీతం కావాలో చెప్పండి. చాలాసేపు కావ్య కన్విన్స్ చేస్తే తప్ప ఆర్ట్ డైరెక్టర్గా ఉండడానికి ఒప్పుకోలేదు అభినవ్. అది గౌరవ డైరెక్టర్ కానీ. 10 to 5 డ్యూటీలు అంటే నాకు చిరాకు. నా మానసిక అందానికి, నేను వేసుకునే పెయింటింగ్స్కి ఎక్కడ ఆటంకం కలగదంటే మీరు చెప్పిన పనికి ఒప్పుకుంటాను. కావ్య అలాంటి విచిత్రమైన మనిషిని చూడటం అదే ప్రథమం. మీ పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా చూసే రెస్పాన్సిబిలిటీ నాది, సరేనా? ఎట్టగేలకు ఒప్పుకున్నాడు అభినవ్ని ఒప్పించడం కావ్య మొదటి విజయం.
దానికి కారణం కావ్య అభినవ్ని అంతర్గతంగా ఇష్టపడటమే. ఆ ఇష్టానికి ప్రత్యేకంగా ఆమెలో నిర్వచనం ఏర్పడలేదు. అది వ్యామోహమా, ప్రేమ, ఆరాధన? ఆ విషయాల గురించి ఆలోచించే తీరిక ప్రస్తుతం ఆమెకు లేదు. అప్పటి నుంచి ప్రతి 2 రోజులకు ఒకసారి అభినవ్ని కలుస్తూనే ఉంది కావ్య. ఒకరోజు కావ్య వెళ్ళిపోయాక లోన గదిలోకి వెళ్ళిన అభినవ్ ఆ గదిలోంచి ఎప్పుడూ బయటకు రాలేని చెల్లి నందిని మంచం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఎవరా అమ్మాయి? ఫ్రెండా? నీకు ఆడ ఫ్రెండ్స్ ఉన్నారా? తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అన్నయ్య అభినవ్ ఒక ఆడపిల్లతో చనువుగా మాట్లాడడం అదే మొదటిసారి. ఏదో యాడ్ ఏజెన్సీ పని మీద వచ్చింది. మాట తప్పించడానికి చూశాడు అతను. నేను నమ్మను. వీపు వెనక్కి పిల్లోని సర్దుకుని కూర్చుంటూ అంది నందిని కళ్ళలోకి చూశాడు అభినవ్. నందిని కళ్ళను చూసినప్పుడు చనిపోయిన తల్లే గుర్తుకొస్తుంది. తండ్రి తమ చిన్నప్పుడే చనిపోయాడు. రెక్కలు ముక్కలు చేసుకొని కుట్టుపని చేసి తమని పెంచింది తల్లి. ఇప్పటికీ ఆమె జ్ఞాపకార్థంగా గదిలో ఒక మూల పాత మోడల్ ఉషా మిషన్ బూజు పట్టేసింది. నందిని 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయింది. ఇంటర్లో చేరాలి. సెలవుల్లో తనతో పాటు గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్కు బయలుదేరింది. గోవా బస్టాండ్లో బస్సు దిగి నడుస్తున్న సమయం హఠాత్తుగా నడవలేక కులబడిపోయింది. అప్పటికప్పుడు నందిని హాస్పిటల్లో జాయిన్ చేశాడు అభినవ్. 15 రోజులు హాస్పిటల్లోనే ఉంది. 16వ రోజున స్పెషలిస్టులు చెప్పిన మాట విని నిర్ఘాంతపోయాడు అభినవ్. ఎక్స్రేల్లోనూ బాడీ స్కానింగుల్లోనూ ఏ ఫాల్టు కనిపించడం లేదు. అకస్మాత్తుగా బ్లడ్ సర్క్యులేషన్లో అవరోధం ఏర్పడటం, రక్తం గడ్డకట్టుకుపోవడం జరుగుతుంది. మామూలు డాక్టర్స్ వలన ఈ జబ్బు నయం కాదు. స్పెషలిస్టులకు చూపించడం మంచిది. ముందు జబ్బేమిటో డయాగ్నోస్ చేయాలి. మద్రాస్ అపోలో హాస్పిటల్ సూపరింటెండెంట్ నా ఫ్రెండ్, ఆయన కలవండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నందిని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఆర్డినరీ టెస్టులకే 10,000 రూపాయలైంది. జబ్బేమిటో అంతుపట్టడం లేదు. పేషెంట్ని 4 రోజులు హాస్పిటల్లో ఉంచండి. 2-3 స్పెషలిస్టులు డే టు డే డెవలప్మెంట్స్ అబ్జర్వ్ చేయాల్సి ఉంది అని చెప్పడంతో అపోలో హాస్పిటల్లో 4 రోజులు, అందులోనూ ఆర్డినరీ డిసీజ్ కాదు. మొత్తం ఖర్చు ఎంత అవుతుందో ఎంక్వైరీ చేస్తే 1,00,000 రూపాయలు అని తెలిసేసరికి అభినవ్కి తన నరాలు చచ్చిపడిపోయినట్టు అనిపించింది. 1,00,000 రూపాయల ఎక్కడి నుంచి తెస్తాం? ఇప్పుడు నేనేం చచ్చిపోనుగా. ఖరీదైన జబ్బులు డబ్బును పిండుతాయి తప్ప బాధలు పెట్టవట. 1,00,000 రూపాయలు విలువ చేసే బ్రతికేం కాదు నాది. ఇప్పటికే నేను నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. నందిని యథాలాపంగా అన్న ఆ మాటలు వెనుకున్న విషాదాన్ని, నిర్లిప్తతను గుర్తించకపోలేదు అభినవ్. డబ్బు సంపాదించలేని చేతకాని ఆర్టుని మాత్రమే తనకిచ్చినందుకు ఆ భగవంతుడిని మొట్టమొదటిసారిగా తిట్టుకున్నాడు అభినవ్. ఏదో డాక్టర్లు నామక ఇచ్చే మందులు వాడటం తప్ప నందిని కోసం ప్రత్యేకంగా ఏం చేయలేకపోయాడు తను. అలాంటి సమయంలోనే ఒకరోజు చెప్పింది కావ్య. ఈరోజు పేపర్ చూసారా? నేషనల్ ఆర్ట్ అకాడమీ వాళ్ళు ఈ ఏడాది కూడా పెయింటింగ్ కాంపిటీషన్స్ పెట్టారు. ఫస్ట్ ప్రైజ్ 1,00,000 రూపాయలు. మీరు పెయింటింగ్ వేస్తారా? అనుమానంగా అడిగాడు అభినవ్. పెద్దగా నవ్వేసింది కావ్య. నేను కదండి బాబు, మీకోసమే చెప్తున్నా. ప్రతి ఏడాది మా యాడ్ ఏజెన్సీ ఆర్టిస్టుల చేత పెయింటింగ్స్ వేయించి కాంపిటీషన్స్కి పంపడం నా హాబీ. ప్రతి ఏటా మాకు కన్సోలేషన్ ప్రైజెస్ వస్తున్నాయి. ఈసారి మీరు వేయండి, పంపుదాం. ఫస్ట్ ప్రైజ్ మనకే. నేనా? పోటీలకు వేయడమా? నో, ఈ కమర్షియల్ పోటీలు నాకు ఇష్టం ఉండనండి బాబు. ఈ కమర్షియల్ పోటీలు నాకు ఇష్టం ఉండదండి, సారీ. అయ్యో గురూజీ, మీ ఆర్టుని అమ్మ అనడం లేదండి బాబు, గుర్తింపు కోసం పంపాలనుకుంటున్నాను. కమర్షియల్ ఆర్టిస్టులు నా కళను గుర్తించే దశలో నేనున్నా అనుకున్నారా? ఎవరు గుర్తించకపోయినా పోలేదు. నేను వేసిన చిత్రాలు చదువులు తినేసినా పర్వాలేదు. ఆర్ట్కి కొలబద్ద డబ్బు కాదు. అభినవ్ అసలైన వ్యక్తిత్వం నెమ్మదిగా అర్థం కాసాగింది. ఆర్ట్కి కొలబద్ద డబ్బు కాదు సరే, కనీసం డబ్బు అవసరం మీకు లేదంటారా? సూటిగా అడుగుతున్న కావ్య మాటకు జవాబు చెప్పలేకపోయాడు అభినవ్. మళ్ళీ రెట్టించి అడిగింది కావ్య. చూడండి గురూజీ, రంగుల్ని రంగులుగానే, గీతల్ని గీతలుగానే గుర్తించే సమాజం మనది. గొప్ప పెయింటింగ్ను రోడ్డు మీద పెడితే ఆంజనేయ స్వామి బొమ్మకు చిల్లర వేసినట్టుగానే విసిరేసి వెళ్ళిపోతారు మనవాళ్ళు. అదే పెయింటింగ్ని ఆర్ట్ గ్యాలరీలో పెడితే అందులో ఏదో ఉందని పొగడ్డానికి ప్రయత్నిస్తారు. మీకు తమాషా చెప్పనా? అతని కనుపాపల్లోకి చూస్తూ అడిగింది కావ్య. చెప్పండి. ఓ గొప్ప ఆర్ట్ ఎగ్జిబిషన్కి హై సొసైటీ జనం వచ్చారట. ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేసిన హై సొసైటీకి చేయబడిన వ్యక్తి వరుసగా పెయింటింగ్స్ని చూస్తూ ఒక పెయింటింగ్ ముందు నిలబడి, నేను లండన్ కానీ, ఇటలీ కానీ, రష్యాలో కానీ, అమెరికాలో కానీ ఎక్కడా ఇలాంటి దాన్ని చూడలేదని
పొగడసాగట. పక్కనున్న వందిమాగధ జనం అవును సుమా, నిజం సుమా అన్నట్టు చూడసాగారట. అంతట్లో సదరు పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్ వ్యక్తి దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుని, సారీ సార్, చిన్న మిస్టేక్ అని అడ్డంగా గోడకు వేలాడదీసిన ఆ చిత్రాన్ని తీసి నిలువుగా వేలాడదీసి, ఈ పెయింటింగ్ వ్యూ పాయింట్ ఇది అని చెప్పి వెళ్ళిపోయాడట. ఆ హై సొసైటీ జనాలకు తమ మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదట. మంచి ఎక్స్ప్రెషన్తో అందంగా చెప్పింది కావ్య. అభినవ్ మొట్టమొదటిసారి హాయిగా నవ్వటం గమనించింది కావ్య. విరామం లేని ఆ నవ్వు వైపే అలా చూస్తూ ఒక క్షణం ఉండిపోయింది కావ్య. గురూజీ, మీ నవ్వు బాగుంటుంది. మీరు నవ్వుతుంటే అందమైన పువ్వును చూస్తున్నట్టుంది. కావాలనే కావ్య అభినవ్ని పొగిడింది. అలా ఒక ఆడపిల్ల తన ఎదురుగా కాంప్లిమెంట్ చేయటం అదే మొదటిసారి. చిన్నగా సిగ్గుపడ్డాడు అభినవ్. ఆ సిగ్గును కూడా గమనించింది కావ్య. మనిషిలో కల్మషం లేనప్పుడు మనిషి నవ్వే అందంగా పువ్వులా ఉంటుందట. ఎక్కడో చదివాను. మళ్ళీ తనే అంది కావ్య. మిమ్మల్ని పెయింటింగ్ వేయమనడం మీ చెల్లెలు నందిని ఆరోగ్యం కోసం, మీకోసం కాదు. మీ చెల్లెల కోసం మీ రూల్స్ అన్నీ కాసేపు పక్కన పెట్టలేరా? ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది దెబ్బ. 2 నిమిషాలయ్యాక అడిగాడు అభినవ్. ప్రైజ్ మనకు వస్తుందంటారా? అది చాలు కావ్యకి. అభినవ్కి తన వైపు తిప్పుకోవడానికి ఎట్టకేలకు అతను ఒప్పుకోవటం, మంచి మూడ్ కోసం పాండిచ్చేరికి వెళ్ళటం జరిగిపోయింది. సరిగ్గా 9:40 కెనెటిక్ హోండాను పార్కింగ్ ప్లేస్లో పెట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న యాడ్ ఏజెన్సీ మెట్లెక్కుతోంది కావ్య. లైట్ బ్లూ కుర్తా పైజామా, పెదవులకు స్కిన్ కలరు, లిప్స్టిక్కు, ఐబ్రో పెన్సిల్తో తీర్చిదిద్దిన కనుబొమ్మలు, వరండా మీద నడిచేస్తూ యాడ్ ఏజెన్సీలో కడుగు పెట్టబోయిన కావ్య విజిటర్స్ హాల్లో తలొంచుకొని కూర్చున్న అభినవ్ని చూసి చిన్నగా విజిల్ వేసి, హలో గురూజీ, వాటే సర్ప్రైజ్, చడీ చప్పుడు లేకుండా వచ్చేసరే. డోంట్ వరీ, మూడ్ రాకపోయినా పర్వాలేదు, పెయింటింగ్ వేయకపోయినా పర్వాలేదు. ఈవినింగ్ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేయించాను. సాయంత్రం లోపల మీకు మూడ్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. హుషారుగా నవ్వుతోంది కావ్య. లేదండి, పెయింటింగ్ వేశాను రాత్రి ట్రైన్లో, అమాయకంగా చెప్పి హ్యాండ్ బ్యాగ్లోంచి చుట్టలు చుట్టిన క్యాన్వాస్ని బయటకు తీసి టీపాయ్ మీద పరిచాడు. ఆ పెయింటింగ్ వైపు చూస్తూ అప్రతిపురాలి నిలబడిపోయింది కావ్య. గొప్ప మనుషులకు అద్భుతమైన పరిమళం ఉంటుంది. వ్యక్తులకు, పుస్తకాలకు, కళకు అద్భుతమైన పరిమళం ఏమిటని తెలియని వాళ్ళు చాలామంది ఆశ్చర్యపోవడం సహజం. ఆ పరిమళాన్ని ఆస్వాదించడానికి అద్భుతమైన హృదయ సంస్కారం కావాలి. ఈ పెయింటింగ్ మీరు ట్రైన్లో వేశారా? ఆశ్చర్యంగా అడిగిందామె. ఏం బాగోలేదా? నేను పెయింటింగ్ని పొగడగలను, పెయింటింగ్లో ఉన్న గొప్పతనాన్ని గురించి చర్చించలేను. ఆ పెయింటింగ్లో అంతర్లీనంగా ఉన్న అద్భుతమైన భౌతిక దృష్టి, కలర్ కాంబినేషన్ ఏళ్ల తరబడి ఒక చిత్రకారుడు చిత్రించినట్టుగా ఉంది తప్ప ట్రైన్లో వేసినట్టుగా లేదు. అద్భుతమైన సృష్టి జరగడానికి ఒకే ఒక క్షణం చాలు. గురూజీ, మనదే ఫస్ట్ ప్రైజ్. సాయంత్రం 5 గంటలకు మిమ్మల్ని మీ ఇంటి దగ్గర పికప్ చేసుకుంటాను. మనం ఢిల్లీలో ఎన్ని రోజులు ఉంటాం? 4-5 రోజులు. అన్ని రోజుల అతనిలో చెప్పుకోలేని ఆందోళన. ఏం? నందిని ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అసలు విషయం చెప్పాడు అభినవ్. ఇంట్లో 3వ వ్యక్తి అవసరం చాలా ఉంది. అతని ఉంగరాల జుత్తు వైపు చూస్తూ నర్మగర్భంగా అన్నది కావ్య. కనీసం పని మనిషినైనా పెట్టమని నందిని పోరుతోంది. నెలకు 100 రూపాయలు ఇబ్బందే. పని మనిషి రాదుగా. ఎప్పుడూ తన బాధలు బయటకు చెప్పుకోడు అభినవ్. పోనీ ఫ్రీగా పనిచేసే పని మనిషి ఏర్పాటు చేయమంటారా? ఫ్రీగానా? ఎవరొస్తారండి బాబు, నవ్వాడు అభినవ్. నన్ను చేయమంటే చేస్తాను అంది కావ్య. మీరా? పని మనిషిగానా? బాగానే ఉంది. జోకులు ఆపేసి మీ పని మీరు చూసుకోండి. ఆమె మాటలు ఏమాత్రం అతనికి అర్థం కాలేదు. అది కూడా అర్థం కానందుకు చిన్నగా నుదురు కొట్టుకుంది కావ్య. నేను వెళుతున్నాను, నిజం చెప్పండి, పెయింటింగ్ మీకు నచ్చిందా? చాదస్తంగా అడిగాడు అభినవ్. మీరు చేసే చాలా పనులు నాకు నచ్చుతాయి. ఎందుకంటే మిగతా సగభాగం పూర్తి చేయలేదు కావ్య. నచ్చడం, నచ్చకపోవడం, ఇష్టం, అయిష్టం, ప్రేమ, ద్వేషం, పగ, కక్ష ఇవన్నీ మామూలు మానవ స్వభావానికి అద్దం పడతాయి. మనుషులు వీటికి అతీతంగా ఆలోచించగలగాలి, అతీతంగా వ్యవహరించగలగాలి. ఏ కళైనా బోధించేది అదే. అలవోకగా అనేసి ఆ రూమ్లోంచి బయటకు వచ్చాడు అతను. పెయింటింగ్ మీకు నచ్చిందా అని అడిగినా అభినవ్కి అతీతంగా వ్యవహరించగలగాలి అని చెప్పిన అభినవ్కి మధ్య ఎంతో వ్యత్యాసం. ఆ వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించలేకపోయింది కావ్య. సీయు గురూజీ అని అనేసి ఈయన ఆర్టిస్టు, ఫిలాసఫరు నాకేం అర్థం కావటం లేదు అని మనసులో అనుకుంటూ తన ఛాంబర్లోకి వెళ్ళిపోయింది కావ్య. సాయంత్రం 5 గంటలకు ఆటోలో వచ్చింది కావ్య. అప్పటికే సూట్ కేసుతో రెడీగా ఉన్నాడు అభినవ్. ఆటోలో ఆమె పక్కన కూర్చున్నాడు అతను. ఆటో ఎయిర్పోర్ట్కి పోసాగింది. ఏమైనా మాట్లాడండి గురూజీ. మౌనంగా ఋషుల్లా ఉండేవాళ్ళంతా
క్రైమ్స్ గురించి ఆలోచిస్తారని ఎక్కడో చదివాను. కావ్య కన్నరెప్పల వైపు చూస్తూ చప్పుడు చేయకుండా నవ్వాడు అతను. అదే సమయంలో రాజ్భవన్ రోడ్డు చివర బేగంపేట వెళ్ళే మలుపు తిరుగుతోంది ఆటో. రోడ్డు పక్కన నడుస్తున్న వ్యక్తుల్ని చూస్తున్న అతను భుజానికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్తో ముందుకెళ్ళిపోతున్న ఓ అమ్మాయిని చూసి వెంటనే గుర్తుపట్టి ఎగ్జైట్మెంట్తో వెనుకేక వేశాడు. ఆటో డ్రైవర్ ఏం కొంప మునిగిపోయిందోనని సడన్ బ్రేక్ వేశాడు. కావ్య బిత్తరపోయి అతని ముఖంలోకి చూసింది. వాట్ హ్యాపెండ్ గురూజీ? పూర్తిగా మెడను బయట పెట్టేసి అతను అదే ఆ అమ్మాయి పేరును గుర్తుకు తెచ్చుకుంటూ కంగారుగానే అతను. ఎవరండి బాబు? కావ్య ఆశ్చర్యపోతూ అడిగింది. ఎవరు? వెంటనే చచ్చినా పేరు గుర్తు కాలేదు అతనికి. ఆటో పోనీ అని ఆటో డ్రైవర్తో చెప్పి గర్ల్ ఫ్రెండా గురించి అని కన్ను కొట్టి అడిగింది ఆమె. కాదు ట్రైన్ మోడల్ ఆ అమ్మాయి నిద్రలో కలవరిస్తున్న వాడేలా అన్నాడు అతను. అతను చెబుతున్నది వినిపించుకోలేదు కావ్య. గురూజీ, పాండిచ్చేరి నుంచి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. మీ ముఖం ఫ్లోరోసెంట్ లైట్లా వెలిగిపోతుంది. నాకు అప్పుడే అనుమానం వచ్చిందనుకోండి. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. చెప్పండి, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో? అడ్రస్ చెప్తే మాట్లాడతాను. ఏదో రకంగా అతని చేత ఏదో విషయం మాట్లాడించాలని ఆమె ఆశ. అలాంటిదేం లేదు. అలాంటిదేదైనా ఉంటే మీరు నాకే ఫస్ట్ చెప్పాలి. ఎందుకో తెలుసా? కోపాన్ని నటిస్తూ అందామె. ఫిల్టర్ చేస్తారా? కాదు. ఆ తర్వాత ఓ మాట విసురుగా నోట్లోంచి రాబోయి ఆగిపోయింది. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తాను. మాట మార్చేసింది ఆమె. అకస్మాత్తుగా రెండో వైపు తల తిప్పేసింది ఆమె. నదికి యువతల ఒడ్డున నిల్చున్న వ్యక్తిని చూసినట్టుగా చూశాడు ఆమె వైపు. అదే సమయంలో కావ్య భుజాల మీదున్న చున్నీ గాలికి ఎగిరి అతని చెంపలకు తాకింది మృదువుగా. అయినా అతని ఆలోచనలన్నీ ఆ అమ్మాయి మీదే ఉన్నాయి. న్యూఢిల్లీ కరోల్ బాగ్కి వెనుక భాగంలో ఓ పోస్ట్ ఏరియాలో ఉన్న ఓ పింక్ కలర్ బిల్డింగ్. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ బిల్డింగ్ని ఎవరైనా సడన్గా చూస్తే మహారాజుల ప్యాలెస్ అనుకుని భ్రమపడతారు. విశాలమైన గేటు. ఆ గేట్లోంచి లోనకు వెళితే అందమైన గార్డెన్, పోర్టికో ముందు ఇటలీ నుంచి తెప్పించి అమర్చిన పాలరాతి శిల్పం, నిశ్శబ్దంగా యూనిఫారంలో పనిచేసుకుపోయే సిబ్బంది. మెయిన్ బిల్డింగ్ వెనుక ఇంకో బిల్డింగ్. ఆ బిల్డింగ్ పక్కన స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్ వైపు ఎవరూ వెళ్ళరు. దానికి కారణం ఆ బిల్డింగ్ అధిపతి అయిన గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అమర్దేవ్ ఏకైక కుమార్తె చీనాంబర నివాసం ఆ బిల్డింగు. చీనాంబర దాదాపు 5 అడుగుల 9 అంగుళాల పొడవు ఉండే చీనాంబర అరేబియా గుర్రంలా పొగరుగా అందంగా ఉంటుంది. ఆమె అమెరికాలో MBA పూర్తి చేసి ఇండియా వచ్చి 3 నెలలు అయింది. అంబరా, ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు. మన ఎలక్ట్రానిక్స్ కంపెనీ చూసుకుంటావా? మన గ్రూప్ ఆఫ్ హోటల్స్ని చూసుకుంటావా? లేదా నువ్వే స్వయంగా బిజినెస్ను స్టార్ట్ చేస్తావా? వచ్చిన 3వ రోజున ఆమె డాడీ అమర్దేవ్ ప్రేమగా అడిగాడు కూతురు చీనాంబరను. నేను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు అమర్దేవ్. బిజినెస్లో నీకన్నా నేనే జీనియస్ అని నిరూపించుకోవటానికి నవ్వుతూ అందామె. గుడ్, ఐ లైక్ దట్ స్పిరిట్. నీకెంత డబ్బు కావాలి? వెంటనే అడిగాడు అమర్దేవ్. నో, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ. ఐ కెన్ ఎర్న్ మై ఓన్ మనీ. దాంతో నా బిజినెస్ని నేను స్టార్ట్ చేస్తాను. ఓన్ మనీ, ఓన్ బిజినెస్, ఇవన్నీ అమెరికన్ ఇండివిజువాలిటీకి గుర్తులు. గుడ్, నీ ఇష్టం. నీ బిజినెస్లో నీకు ఏదైనా సలహా కావాలంటే నన్ను అడగటం మర్చిపోకు అన్నాడు ఆయన. ఆయన నెలకు 20 రోజులు అమెరికాలోనే గడుపుతాడు. ఇండియాలో ఎవరూ చేయని బిజినెస్ తను స్టార్ట్ చేయాలి. కంప్యూటర్ ముందు కూర్చున్నా, వీడియోలో సినిమా చూస్తున్నా, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తున్నా, చీనాంబర ఆలోచన బిజినెస్ మీదే. ప్రస్తుతం చీనాంబర స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి ఒడ్డునున్న పొడవాటి కేన్ చైర్లో స్టైల్గా కూర్చుంది. అంతవరకు పాల గ్లాస్ను పట్టుకుని దూరంగా నుంచిన పని మనిషి ఆమె దగ్గరగా వచ్చి చేతికి గ్లాస్ అందించింది. పాలను తాగి మెత్తటి టర్కీ టవల్తో శరీరాన్ని అద్దుకుని లేచి బెడ్రూమ్లోకి నడిచి అరగంట సేపు బీరువాలో చీరలన్నింటినీ కలగాపొలగం చేసేసి ఒక చీరను అందుకుంది. మరో 20 నిమిషాలు గడిచాయి. లైట్ ఎల్లో గార్డెన్ పరేలీ శారీలో సన్ఫ్లవర్లా ఉంది చీనాంబర. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి స్టార్ టీవీలో BBC న్యూస్ చూస్తూ ఆ రోజు పేపర్ని తిరిగేయటం ప్రారంభించింది. రోజంతా సినిమాలు చూడటం, లేకపోతే అమెరికాలోని ఫ్రెండ్స్తో గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం బోరుగా ఉంది ఆమెకు. విశాలమైన బిల్డింగు, తను, తల్లి అంతే. తల్లి కుముద్యతీదేవి సెంటర్ క్యాబినెట్లో మినిస్టర్ ఆఫ్ ఉమెన్స్ వెల్ఫేర్. ఆ పొలిటికల్ వాసన అంటే చీనాంబరకు అసహ్యం. ఎందుకమ్మా రాజకీయాలు?
ఆ మినిస్టర్ పదవులు అప్పుడప్పుడు తల మీద విసుక్కుంటుంది చీనాంబర. పూర్ బేబీ. హై సొసైటీ లేడీస్కు ఏదో కాలక్షేపం ఉండాలి. మహిళా సంఘాల్లో మినిస్టర్ పదవులు ఈ క్రేజీ నీకు అర్థం కాదులే అనేసి బిజీగా వెళ్ళిపోయే తల్లిని చూస్తే నవ్వొస్తుంది. ఇండియన్ లేడీస్ తమ ఎనర్జీని ఇలాంటి సిల్లీ క్రేజీలకు ఉపయోగించడం తలుచుకుంటే కోపం వస్తుంది. ఆడవాళ్ళు లేడీస్ క్లబ్ల చుట్టూ తిరుగుతున్నంతకాలం ఈ దేశం బాగుపడదనేది ఆమె స్టేట్మెంట్. ఆ చూపులు డైలీ ఎంగేజ్మెంట్స్ కాలం మీద పడ్డాయి. సిరీ ఫోర్ట్ ఆడిటోరియంలో ఫిల్మోత్సవ్ క్లోజింగ్ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ అమితాబ్ బచ్చన్. నెహ్రూ మెమోరియల్ హాల్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ బెనజీర్ భుట్టో స్పీచ్. సౌత్ ఇండియన్ ఆర్ట్స్ అకాడమీ హాల్లో ఆర్ట్ గ్యాలరీ, పెయింటింగ్ కాంపిటీషన్, ఎగ్జిబిషన్ కమ్ సేల్. చీనాంబర చూపులు అక్కడ ఆగిపోయాయి. చీనాంబర లైక్స్ పెయింటింగ్స్. దానికి కారణం అమెరికాలో ఆమె క్లోజ్ ఫ్రెండ్ పెయింటర్ కావడమే. చీనాంబరకు బోర్ కొట్టేస్తున్న దేశ విదేశాల్లోని పెయింటర్స్ పెయింటింగ్స్ గురించి కబుర్లు చెప్పేది. పెయింటింగ్స్ గురించి జీవితాన్ని దారిపోసిన వ్యక్తులున్నారు అని తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలకు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంది చీనాంబర. ఆఫ్టర్ ఆల్ పెయింటింగుల కోసం జీవితాన్ని దారిపోయడమా? ఎందుకు? ఇండియాలో పెయింటర్స్ గురించి ఆమెకు ఎక్కువ తెలియదు. ఓసారి వెళ్ళొస్తే పోలా, మంచి పెయింటింగ్ కనిపిస్తే కొన్ని ఫ్రెండ్కి పంపించవచ్చు. ఆలోచన రాగానే మళ్ళీ బీర్వాల వైపు కదిలి మరో చీర మార్చి మేకప్ పూర్తి చేసుకుని బయటకు వచ్చింది చీనాంబర. సౌత్ ఇండియన్ ఆర్ట్స్ అకాడమీ హాల్ బ్రిటిష్ కాలం నాటి విశాలమైన హాలు గోళాకారంలో ఉంది. హాలు ముందు పోర్టికోలో ఆగుతున్న ఖరీదైన కార్లు, ఖరీదైన మనుషులు. పావుగంట క్రితం ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేసి సెంట్రల్ మినిస్టర్ వెళ్ళిపోయాడు. హాల్ నిండుగా వచ్చిన వందలాది పెయింటింగ్స్. విజిటర్స్ డౌట్స్ని క్లారిఫై చేయడానికి బృందాల వారీగా నిర్వాహకులు. దూరంగా లాన్స్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఆర్టిస్టులు. ఎగ్జిబిషన్లో పెట్టిన పెయింటింగ్స్ అన్నింటినీ గబగబా చూసేసి పరుగున వచ్చింది కావ్య. పోక చెట్టు కింద రాతి అరుగు మీద కూర్చుని ఏదో పెయింటింగ్ బుక్ని తిరిగేస్తున్నాడు అభినవ్. గురూజీ, మొత్తం చూసేశాను, అన్నీ యావరేజ్గా ఉన్నాయి. ఓ పెయింటింగ్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది, నో డౌట్. మీ పెయింటింగ్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది, నో డౌట్. మీకే ఫస్ట్ ప్రైజ్. పచ్చికలో కూర్చుంటుంది కావ్య. కాకి పిల్ల కాకికి ముద్దు, కోయిల పిల్ల కోయిలకు ముద్దు. వెంటనే అన్నాడు అతను. ఏంటి పొయిట్రీయా? నిజమండి బాబు. బెట్ ₹1,00,000 మీకే. అవార్డు వస్తే నాకేమిస్తారు? కొంటగా నవ్విందామె. రానివ్వండి చూద్దాం, నెమ్మదిగా అన్నాడు అతను. జడ్జీలు ఎవరనుకున్నారండి బాబు? ఎంఎఫ్ హుస్సేన్, సబావాలా, భూపేన్ కక్కర్. వాళ్ళు నాసిరికం దాన్ని సెలెక్ట్ చేస్తారని నేను అనుకోను. ఏం మాట్లాడలేదు అతను. మీరు నాతో వస్తారా? అడిగిందామె. ఎక్కడికి? అక్బర్ రోడ్డుకి. ఓ యాడ్ ఏజెన్సీకి వెళ్ళాలి. అక్కడ ఓ ఫ్రెండ్ ఉంది. మీరు వెళ్ళండి. సాయంత్రం 5 గంటల వరకు ఏం చేస్తారు మీరు? అవార్డ్స్ అనౌన్స్ చేసే టైంకి వచ్చేద్దాం అందామె. వీలైతే హుస్సేన్ గారిని కలుసుకుంటాను అన్నాడు అతను. ఓకే, సరిగ్గా 5 గంటలకు వచ్చేస్తాను. వచ్చేటప్పుడు మీకు మంచి ప్రజెంటేషన్ తెస్తాను చెప్పి ముందుకు కదిలిందామె. మళ్ళీ బుక్ చదవటంలో మునిగిపోయాడు అతను. అంతలో హాల్లోకి ఒక్కసారిగా ఉప్పెన్లాగా ఓ ఇటాలియన్ సుగంధం వ్యాపించినట్టయింది. చాలామంది పెయింటింగ్స్ నుంచి కళ్ళు తిప్పి మెయిన్ డోర్ వైపు చూశారు. లోనికి వస్తూ కనిపించింది చీనాంబర. బెనారస్ పట్టు చీరలో వచ్చిన చీనాంబరను చాలామంది ఆసక్తిగా చూడటం గమనించి తనలో తానే నవ్వుకుంది. జనం అట్రాక్షన్స్ని తన వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలో ఆ ట్రిక్కులన్నీ చీనాంబరకు బాగా తెలుసు. అందాన్ని గ్లామర్గా మార్చుకోవటం, ఆ గ్లామర్ని అద్భుతంగా ప్రజెంట్ చేసుకోవటం ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ తెలిసిన అసలైన ఆర్టిస్ట్ చీనాంబర. వరుసగా పెయింటింగ్స్ని చూస్తూ ఒక చోట చాలాసేపు ఆగిపోయింది చీనాంబర. పెయింటింగ్, ఆ పక్కనే వేరే కార్డ్బోర్డ్ మీద ఆ పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్ పేరు, ఆ పెయింటింగ్లో ఉన్న అర్థం ఇంగ్లీష్లో రాసి ఉంది. చీనాంబర ఆగిపోయి చూస్తున్న పెయింటింగ్ దగ్గర మాత్రం అర్థం తెలుగులో రాసింది. పక్కనున్న నిర్వాహకుడిని పిలిచి అడిగింది. నిర్వాహకుడు చదివి చెప్పాడు. వెన్నుని ముఖచంద్రం బింబపు కళదేర ధరుణిలోచన కుముదంబులలరే సౌరికి జికు రాంధకారములే పెరుగగా ముకురాస్య నకర తారకలు వెలసే వనజాక్షు పక్ష కవాటంబు జిగి మీద బిబ్జోకవతి చనుగుబ్జలుపై స్వామికి భుజకల్ప శాఖలు కలియంగా
నాదనాభికిని బహుళ తికలెలసే హరియక యవ్వన వాసంత మతిశయల్ల నాతికిని బికకళ కంఠనాద మెదవే బళగా. ఇటువంటి ఈ సతీపతుల జాతి రీతులమ్మక్క అని రతిప్రియుడు ఒకడా. మేడం, రాధికా స్వాంతనం అని తెలుగులో ఒక ప్రబంధం ఉంది. అందులో ఇలా సుందరి అనే ఆమె ఒక కథానాయిక. ఆ కథానాయికను వర్ణించడం ఇతివృత్తం. పెయింటింగ్ చూస్తే మీకు ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ బుక్ని ఎవరు రాశారు? ఆసక్తిగా అడిగింది చీనాంబర పెయింటింగ్లో ఆర్టిస్టు వేసిన ఇలా సొగసుని చూస్తూ. ముద్దు పళని అని ఒక లేడీ చెప్పాడు. లేడీస్ని వర్ణిస్తూ బుక్స్ రాస్తారా? ఆ లేడీ రైటర్ ఎగ్జిబిషన్కి వచ్చిందా? చీనాంబర మాటలకు నిర్వాహకుడు నవ్వాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన ఓల్డ్ బుక్ అది. ఆవిడ ఇప్పుడు చనిపోయారు నవ్వుతూ చెప్పాడు నిర్వాహకుడు. ఓ సారీ, నాకు ఇలాంటి విషయాలు పెద్దగా తెలియదు. థ్యాంక్స్ చెప్పి ముందుకు కదిలిందామె. తెలుగుదేశంలో పుట్టిన దగ్గర నుంచి ఢిల్లీలోనే పెరిగిందామె. తెలుగు కల్చర్ని ఇష్టపడే ఆమె ఆ కల్చర్ గురించి బుక్స్ చదివి మాత్రమే తెలుసుకుంది. తెలుగు కల్చర్ని ప్రతిబింబించే ప్రతి పెయింటింగ్ దగ్గర పావుగంట సేపు ఆగి పరీక్షగా చూస్తూ హ్యాండ్ బుక్లో డీటెయిల్స్ రాసుకుంటోంది ఆమె. అమెరికాలోని ఫ్రెండ్కి ఆ డీటెయిల్స్ని పంపాలని ఆమె కోరిక. మరో 10 పెయింటింగ్స్ తర్వాత తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించే పెయింటింగు పక్కనున్న డీటెయిల్స్ని పట్టి చదివింది. ఆపలేనే ఎంకి ఈ పడవ ఇసురు, పాడలేనే ఎంకి పదములి రోదలో, పడవ నల్లగా నడిపి పదము చదువు అంటావు, కస్సుమంట ఏరు గాలి నెగబోసింది. ఆపలేనే ఎంకి ఈ పడవ ఇసురు, ఊరుగాలే పాట దారి కడతా ఉంది. బేటికూరికే పాట నోట గోడతా ఉంది. ఆపలేనే ఎంకి ఈ పడవ ఇసురు, తల మలుపుకొని పాట తలలింది కామోసు, జీముడల్లేలోనే తిరుగుతున్నదేటో. ఆపలేనే ఎంకి ఈ పడవ ఇసురు, ఎన్నెలంటే పాట ఎంత మనసవుతాదో పాట సాగే తలికి పయనమేమవుతాదో ఆపలేనే ఎంకి ఈ పడవ ఇసురు. ఆ విచిత్రమైన తెలుగు విషయం తెలియని చీనాంబర ఆశ్చర్యంగా ఈ పాటని మళ్ళీ చదువుకొని అర్థం కాని విచిత్రమైన అనుభూతికి లోనైంది. 2 గంటలు గడిచాయి. వెళ్ళిపోదామని నిర్ణయించుకొని వెనుదిరిగి గబగబా వచ్చేస్తూ కుడి స్తంభం పక్కన గోడకు వేలాడుతున్న పెయింటింగ్ చూసి అప్రయత్నంగా ముందుకడిగేసింది. అది అభినవ్ చిత్రించిన పెయింటింగ్. మమత 10 నిమిషాల వైపు స్పర్శే తెలియని దానిలా నిలబడిపోయింది. అదొక పెయింటింగ్లా లేదు, సజీవ దృశ్యం కళ్ళెదుట నిలిచినట్టుగా ఉంది. అక్కడో తల్లి, ఆ పక్క పసిపిల్లాడు మోడల్స్ని తెచ్చి కూర్చోబెట్టినట్టుగా ఉంది. పక్కనున్న ఆర్టిస్ట్ పేరు వైపు చూసింది అభినవ్. ఆ చిత్రాన్ని అదే పనిగా తన్మయత్వంతో చూస్తున్న చీనాంబర చూపులు పెయింటింగ్లోని అమ్మాయి నుదురు మీద నిలిచాయి. ఆ పెయింటింగ్లో ఏదో తెలియని లోపం, ఏదో నిండుతనం కోల్పోయినట్టుగా ఉంది. ఆ లోపం ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తోంది చీనాంబర. ఆ లోపాన్ని గుర్తించడానికి ఆమెకు అట్టే సమయం పట్టలేదు. అవును, ఆర్టిస్టు ఆ అమ్మాయి నుదుటి మీద బొట్టును దిద్దలేదు. మర్చిపోయాడా? కావాలనే వదిలేశాడా? సహజంగా చిత్రాన్ని మలిచిన ఆర్టిస్టు ఆ ఒక్క పొరపాటు చేశాడు. ఎందుకు? బొట్టులో ఉండే బొమ్మను ఊహించుకుంది చీనాంబర. నిర్వాహకుల్లో ఒకరిని పిలిచి ఆర్టిస్టు గురించి అడిగింది. ఇక్కడెక్కడో ఉంటారు, ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు చెప్పేసి వెళ్ళిపోయాడు నిర్వాహకుడు. ఏం చెయ్యాలి? అటు ఇటు చూసింది చీనాంబర. ఆ దగ్గరలో ఎవరూ లేకపోవడంతో హ్యాండ్ బ్యాగ్ను గబుక్కున ఓపెన్ చేసి హెయిర్ పిన్ను తీసుకుని వేలికి చటుక్కున గుచ్చుకుంది. రక్తం జివ్వున ఎగజిమ్మింది. వెంటనే ఆ రక్తాన్ని ఆ పెయింటింగ్లో అమ్మాయి నుదుటి మీద గుండ్రంగా బొట్టుగా దిద్దింది. దూరానికి వెళ్ళి చూసింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొండంత నిండుదనం వచ్చింది. చీనాంబర హృదయంలో ఏదో తెలియని సంతృప్తి, ఆనందం, పురులు విప్పుకున్న సంతోషం. అప్పటికప్పుడే ఆ పెయింటింగ్ కొనాలని నిర్ణయించుకుని నిర్వాహకుడిని అడిగింది. అవార్డ్స్ ఎన్ని గంటలకు ప్రకటిస్తారు? ఈవినింగ్ 5:30కి. చీనాంబర హాల్లోంచి బయటకు వచ్చింది. అవార్డ్స్ ప్రకటించడానికి అప్పటికి 40 నిమిషాల సమయమే ఉంది. ఆ చిత్రం దగ్గర నుంచి చీనాంబర పక్కకు కదిలిన 10 నిమిషాల తర్వాత న్యాయ నిర్ణేతల బృందం ఆ పెయింటింగ్ దగ్గరికి వచ్చింది. అందరూ ఏకగ్రీవంగా ఆ పెయింటింగ్
ఆ పెయింటింగ్ని ఫస్ట్ ప్రైజ్కి సెలెక్ట్ చేశారు. కానీ అది ఫస్ట్ ప్రైజ్కి పనికిరాదని నిర్ణయించిన వ్యక్తి ఎంఎఫ్ హుస్సేన్. కారణం, పెయింటింగ్స్ రూల్స్కి వ్యతిరేకంగా ఆర్టిస్టు ఆమె నుదుట మీద రక్తంతో బొట్టు పెట్టాడు. అది తప్పు. మిగతా న్యాయ నిర్ణేతలు హుస్సేన్తో ఏకీభవించారు. మిగతా కథ రెండో భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.